హాయ్ పిల్లలు, మీరు అయస్కాంతాలను చూసే ఉంటారు, వాటితో ఆడుకుని కూడా ఉంటారు. అయితే అయస్కాంతం అని దేన్ని అంటాము, అయస్కాంతంలో ఏమేమి ఉంటాయి, అలాగే ఈ అయస్కాంతము అంటే మ్యాగ్నెట్ తన చుట్టూ ఎంత ప్రదేశంలో ఎంత ప్లేస్లో ఈ ప్రభావాన్ని అయస్కాంత ప్రభావాన్ని కలిగి ఉంటుంది వంటి అంశాలను ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. ముందుగా ప్రతి అయస్కాంతంలో కూడా 2 ధ్రువాలు ఉంటాయి. అవి ఒకటి దక్షిణ ధ్రువము, మరొకటి ఉత్తర ధ్రువము, అంటే సౌత్ పోల్ అండ్ నార్త్ పోల్ అన్నమాట. ఈ సౌత్ పోలు నార్త్ పోలు ఎక్కడుంటాయి, ఎలా గుర్తించాలి అనేవి తెలుసుకోబోతాం. అలాగే మ్యాగ్నెట్ చుట్టూ అయస్కాంతం చుట్టూ ఎంత ప్రదేశంలో తన యొక్క ప్రభావం ఉంటుంది అనేది తెలుసుకోబోతాము. దీన్ని అయస్కాంత క్షేత్రం అంటారు. మరి మొదలు పెట్టేద్దామా? ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాగ్నెట్లో పోల్స్ ఆఫ్ బార్ మ్యాగ్నెట్ అంటే అయస్కాంత ధ్రువాల గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. ఒక దండయస్కాంతాన్ని తీసుకుని ఈ విధంగా బల్లపైన ఉంచి ఆ దండయస్కాంతాన్ని యొక్క మందానికి సమానంగా 2 అట్టలు ఈ విధంగా 2 వైపులా ఉంచి దానిపైన మరొక అట్టని ఈ విధంగా ఉంచండి. ఇలా ఉంచిన తర్వాత ఐరన్ ఫైలింగ్స్ అంటే ఇనుప రజను అంటాం మనం. దానిని నెమ్మదిగా ఈ అట్ట పైన అయస్కాంతం ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్లో ఇలా పోసే ప్రయత్నం చేయండి. సో ఈ విధంగా నేను ఐరన్ ఫైలింగ్ని అంటే ఇనుప రజుని షీట్ మొత్తం చిలకరించేసాను, చల్లేసాను. మనం చల్లిన వెంటనే గమనించినట్లయితే ఇనుప రజును ఎక్కువగా అయస్కాంతం యొక్క 2 చివర్ల అంటే ఇక్కడ మరియు ఇక్కడ ఎక్కువగా పోగవడాన్ని మనం పరిశీలిస్తాం. సో ఇలా 2 పోగైన ప్రదేశాన్ని ధ్రువాలు లేదా పోల్స్ అంటారు. అంటే ప్రతి మ్యాగ్నెట్కి కూడా 2 కొనల వద్ద పోల్స్ ఉంటాయని తెలుస్తుంది. అందులో ఒక పోలు నార్త్ పోలు ఉత్తర ధ్రువము, మరొక పోలు సౌత్ పోలు దక్షిణ ధ్రువము అవుతుంది. ఇప్పుడు ఈ షీట్ని నెమ్మదిగా తట్టే ప్రయత్నం చేయండి. నెమ్మదిగా సో ఇలా తట్టినప్పుడు మనం ఏం గమనించామంటే ఇక్కడ కొనల దగ్గర ఎక్కువ ఇనుప రజును పోగవడం గమనించాము, మధ్యలో తక్కువ ఇనుప రజును పోగవడం గమనించాము. అయస్కాంతం చుట్టూ కొంత ప్రదేశంలో ఇనుప రజును చక్కగా అందంగా ఒక ప్యాటర్న్లో ఒక అమరికగా ఉండడాన్ని మనం గమనిస్తాము. ఇనుప రజును దగ్గరగా ఉన్న అయస్కాంతానికి దగ్గరగా ఉన్నప్పుడు ఒక విధంగాను, దూరంగా వెళ్తున్నప్పుడు సర్దుబాటు జరగకుండా ఉండడాన్ని గమనించవచ్చు. అయస్కాంతం చుట్టూ కొంత ప్రదేశంలో ఈ అయస్కాంతం యొక్క ప్రభావం ఉంటుంది. ఆ ప్రదేశంలో మాత్రమే మనం ఈ ప్యాటర్న్ని గమనిస్తాము. ఇక దూరంగా వెళ్ళినప్పుడు ఇక్కడ ఇలా దూరంగా ఉన్న ప్రదేశాల్లో మనం గమనించినట్లయితే ఇక్కడ ఇనుప రజును ఎలాంటి సర్దుబాటు జరగకుండా ఉండడాన్ని మనం గమనించవచ్చు. అయస్కాంతానికి దగ్గరగా ఉన్న ప్రదేశంలోనే ఈ విధమైన సర్దుబాటు జరిగింది. ఈ ప్రదేశాన్ని అంతటినీ అయస్కాంత క్షేత్రం అంటారు. ఈ క్షేత్రంలో అయస్కాంతం తన ప్రభావాన్ని లేదా తన బలాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల అయస్కాంత బలాన్ని క్షేత్ర బలం అని కూడా పిలుస్తారు. ఇది అయస్కాంతం యొక్క క్షేత్రము.